విజయనగరం జిల్లా జామి మండల హెడ్ క్వార్టర్లో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే దున్నవాడిదే భూమి అని ఒకప్పుడైతే చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభుత్వ భూమి ఆక్రమించుకునే వాడిదే సొంతం అవుతుందంటూ కూడా ఈరోజు ఇక్కడ పేద ప్రజలు అట్టడుగున ఉన్నటువంటి అణగారి వర్గాలకు సంబంధించిన ప్రజలైతే ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వాళ్ళు, మరి కొంతమంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి అంతవరకు కూడా ఇక్కడ కొంతమంది పేద ప్రజలకైతే విషయాలు తెలియవు. కొంతమంది అక్కడికి వచ్చి హ్యూమన్ రైట్స్ వాళ్ళంతా కూడా కలెక్టరేట్కి వచ్చి నేరుగా కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎంత జరిగినప్పటికీ కూడా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అక్రమాలు అయితే మాత్రం ఇంతవరకు కూడా ఎవరు కూడా వెలికి తీయలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. జామి మండలానికి సంబంధించి వాళ్ళు అక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ కూడా గత కొన్నాళ్ళుగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద భవనాలే ఈరోజు నిర్మించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అటువంటిది ఏది కూడా ఎక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అసలు పంచాయతీ అధికారులకు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కానీ ఎవరికి కూడా పట్టడం లేదంటూ మరొకవైపు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కనుక చూస్తూ ఉంటే సుమారుగా పలు సర్వే నెంబర్లో పూర్తి స్థాయిలో ఎకరాల కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూములన్నీ కూడా పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి అంటూ కూడా పలుమార్లు అధికారుల దృష్టికి అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా కనీసం ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప కానీ ఎవరు కూడా తగు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా సదరు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలోనూ మరోవైపు ముఖ్యంగా వాళ్ళు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, వీళ్ళంతా కూడా లంచాల ముత్తులో తూగుతున్నారో తప్ప కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పంచాయతీ అధికారులు కూడా కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు. నేనే ఇక్కడ ఉన్నటువంటి జామి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి సుమారుగా చూస్తూ ఉంటే కోతవేటు దూరంలోనే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే భారీ అక్రమాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. కనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి అక్కడ అసలు వాస్తవంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ పత్రాలకే పరిమితం అవుతుందా, అసలు వాస్తవంగా అక్కడ జరిగిందా, అది కూడా ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అవి కూడా చూసే ప్రయత్నం వచ్చి చేద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఈ అక్రమాల్లో ఉన్నటువంటి ఏవైతే సర్వే నెంబర్లో ప్రస్తుతం నేనైతే ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే ఒకవైపు గుల్మార్ స్కూల్ కావచ్చు, అలాగే ఈ ప్రాంతం అంతా కూడా సుమారుగా 5 ఎకరాల పైచీలకైతే ఇదంతా కూడా అక్రమాలకు గురయ్యేంటూ కూడా ఒకవైపు కలెక్టరేట్కు భారీ ఎత్తున ఫిర్యాదులు ఎత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జామి మండలం అంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలోనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఒకవైపు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక నిరుపేద రైతులకి, ఒక నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం సంబంధించినవి ఏవి కూడా ఇవ్వట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పండి పెద్ద, అసలు ఏంటి పరిస్థితి? ఇక్కడ జామీకి సంబంధించినటువంటి భారీ ఎత్తున ఎన్నో దగ్గర అక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం అడుగుతూ ఉంటే ఏది లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలేంటి? మరి మీకు ఎక్కడైనా సరే ఇచ్చారా భూములు? సార్ ఎక్కడా లేవు బాబు, ఎక్కడా చూపించడం లేదు భూములు. నేను సుమారుగా ఒక 100 సార్లైనా గ్రీవెన్స్ పిటిషన్లు పెట్టాను, ఎక్కడా ఇవ్వటం లేదు. కనీసం మాకు క్వారీలు ఆగిపోయినాయి సార్. ఈ ఐవీ రోడ్డు వచ్చి క్వారీలు ఆగిపోయి నిరుపేదలం అయిపోయి అయ్యో రామచంద్ర అని కలెక్టర్ గారిని మొరపెట్టుకున్నా. ఇక్కడున్న కలెక్టర్ గారికి ఏడు పని అయ్యా, వాళ్ళు వచ్చి పెడిపోతారు, చెప్తారు ఏదో భూములు చేసుకోమని. ఓడి భూములు ఇచ్చిమంటారయ్యా అనేసి ఎంఆర్ వాళ్ళు మమ్మల్ని తిరిగి దెబ్బలాడతారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎండవనేది, ఏడు చేసినా ఎండవనేది. ఇక గుల్మాల స్కూల్ ఉందంటే సుమారు 5 ఎకరాలు చిల్లరు పోరంబోకు భూమి మీద కట్టించుకోండి, నిరుపేదలకు ఇస్తారు కాదు సార్. అంటే మీకు ప్రభుత్వం మీరు అడిగితే ఏమని చెప్పారు? మీరు కలెక్టర్కి వెళ్ళి అడిగారా? అడిగితే ఏం చెప్పారు? నాకు అక్కడ సుమారుగా ఒక 50 అండర్స్మెంట్లు ఉన్నాయి సార్. ఆ కలెక్టర్ గారికి పెట్టిన పిటిషన్ల వల్ల పెట్టినవి ఒకటి కూడా సక్సెస్ అవలేదు సార్. ఒకటి కూడా సక్సెస్ అవలేదు సార్. అందరిని చేస్తాం అనడం తప్ప ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్. సుమారుగా అక్కడ 500 ఇక్కడ రోడ్డుని కనీసం కడుపుతో ఉన్న వాళ్ళ బిడ్డలకైనా కనీసం కూర్చోవడానికి పేసినాకంటే అయిపోతుంది సార్. రోడ్డు మీద, హైవే రోడ్డు మీద కనీసం బస్ షెల్టర్ కూడా లేదు సార్. నిరుపేదలు అలాగ అల్లాడి ఉండడం తప్ప ఎవరికి ఉపయోగపడతారు కాదు సార్ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు. ఓకే, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు అదే అండదండలతో ఇటువంటివన్నీ జరుగుతున్నాయా? బాగాను బాబు. మొన్నే విఆర్ఓ దొరికిస్తాడు బాబు, కొంత డబ్బులతోనే దొరికిస్తే అరెస్ట్ చేసి బారినారు. ఇంతకుముందు అలమండ ఒకటి దొరికిస్తాడు సార్. ఇలాగ చాలామంది డబ్బులు తీసుకుంటారు సార్. ఇంకా నూతనంగా కొద్ది తెలివితేటలతో ఇంకో మనిషితోని ఇంకొకటి రమ్మని ఇంకొకటి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ అక్రమం ఎందుకు జరుగుతుంది? పునాదులు వేసేటప్పుడు ఆగిపోం దీన్ని. ఎండస్మెంట్ అప్పుడు స్టార్టింగ్లోనే ఆగిపోయారు. పునాదులు వేస్తుండగా ఆగిపోం. మాకు ఎండస్మెంట్లు కూడా ఉన్నాయి సార్, కానీ ఆపలేదు.
మరి అంత డబ్బులు తీసుకోకుండా అలాగా అవుతాయి సార్. మరి సుమారుగా ఎన్నోసార్లు దీనికి నోటీస్ కూడా ఇచ్చారు. నోటీస్ ఇచ్చినా అది ఆటోమేటిక్ జరుగుతుందంటే ఏంటి అర్థం అక్కడ? ఆటోమేటిక్గా డబ్బులు ఇవ్వకుండా ఎవరు నడిపేస్తారు సార్? నిరుపేదలు సార్, మాకు ఏమి ఇవ్వటం లేదు. డబ్బులు ఉన్నోళ్ళకే చూస్తారు సార్. అది సార్. జామ్ మండలంలో భూ కబ్జాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెరువులు, నాలాలు, సర్కారు పారంపోకులు, డిపార్ట్మెంట్లు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కే లక్షల కోట్ల రూపాయల్లో దోచుకుంటున్నారు. జామ్ మండలంలో జామి గ్రామంలో బస్టాండ్కి సమీపంలో ఉన్న రాయవరపు ఆదిలక్ష్మి మోడీ గారి ఫోటో పెట్టుకొని జేఏ ఛానల్ అనవరాజపేట కాలువ ఆర్ఎంబి జాగాని కబ్జా చేసి 1.5 కోటి రూపాయలు విలువైనటువంటి 2 బిల్డింగుల నిర్మాణం జరిగింది. మేము ఇదివరలో గ్రీవెన్స్లో 3-4 పిటిషన్లు పెట్టినా అధికారులు డిపిఓ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ మాకు ఇంతవరకు ఒక ఎండార్స్మెంట్ కూడా ఇవ్వలేదు. 2 సార్లు పంచాయతీ సెక్రటరీ వేమల ప్రసాదరావు గారు వెళ్ళి వాటిని తొలగించడం జరిగింది. కానీ ఆవిడ రాత్రిపూట నిర్మాణం చేసింది, అధికారులు బెదిరిస్తుంది. నేను బీజేపీ అధ్యక్షురాలని, నాకు మోడీ గారు అండ ఉన్నదనో లేకపోతే అధికారులు అండ ఉన్నదనో ఆవిడ విర్రవీగుతున్నది. కావున ఆవిడ ఏం చేసినా సరే రెవెన్యూ వాళ్ళు కానీ, సెక్రటరీ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆవిడ మేము ఎప్పుడూ కూడా పిటిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ నిర్మాణం ఆవిడ చేస్తూనే ఉన్నది. కానీ ఇదంతా అధికారులు తప్పిదము. విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే నెంబరు 673/74 మాధవరాయపేట దగ్గర 394లో 1 సర్కారు పారంపోకులు, డిపట్టా ల్యాండ్లు ఇవన్నీ కూడా విలువైన ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎవరి మట్టుకాడు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కబ్జా చేసుకుని లక్షల్లోనూ కోట్లలోనూ డబ్బులు సంపాదించుకున్నాం. దీనిపై ఈరోజు మేము కలెక్టర్ గ్రీవెన్స్లో వాక నాగరాజు మానవ హక్కుల సంఘం నేను ఫిర్యాదు చేయడం జరిగినది. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ గారు దర్యాప్తు చేయమని డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కావున దీనిపైన విచారణ చేసి ఆ రాయవరపు ఆదిలక్ష్మి గారు ఆమె తాలూకా బిల్డింగ్ నిర్మాణాన్ని డిస్మాంటిల్ చేసే అధికారం పంచాయతీ వారికి ఉంది. 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా ఆ అక్రమ నిర్మాణాలు తొలగించే అధికారం పంచాయతీ అధికారులకు ఉన్నది. దాని నిర్మాణం చేసేటటువంటి ఖర్చులు కూడా పంచాయతీ వారు వాళ్ళ నుంచి వసూలు చేసే అధికారం ఉంది. మరియు ఈ మధ్య ఏపీ హైకోర్టు వారు ఇష్యూ చేసినటువంటి జీవో నెంబర్ 188 ప్రకారంగా ఈ ఎక్రోచ్మెంట్ అంటే భూ ఆక్రమణను తొలగించే అధికారం రెవెన్యూ వారికి కూడా ఉన్నది. ఈ రెవెన్యూ వారు పంచాయతీ వారు ఒకరి మీద ఒకరు మాది కాదని మాది ఎన్నో పత్రికల్లో, కథనాల్లో, యూట్యూబ్లో, వీడియోలో వచ్చినా ఎవరికి కూడా ఈ పత్రికల మీద కూడా, ఈ ఛానల్స్ మీద కూడా వాళ్ళకి మా సదాభిప్రాయం లేదు. ఎవరు ఏది చేసినా అనేక పత్రికల్లో కథనాలు వెలువరినప్పటికీ వీరు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి బోర్డు పెట్టడము, ఆ బోర్డుని కబ్జాదారులు తొలగించడము జరుగుతున్నది. మరలా వెళ్ళి పెట్టమంటే మాకేటి సంబంధం, మేము బోర్డు పెట్టేసాము చేస్తామని రెవెన్యూ వాళ్ళు వాళ్ళ తాలూకా అహంకారాన్ని మా మీద ప్రదర్శిస్తున్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా రెవెన్యూ అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు. వాళ్ళు ఒక ఎండార్స్మెంట్, గ్రీవెన్స్ పిటిషన్ మీద ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అందువల్ల ఇటువంటి భూ కబ్జాదారులు, ఈ ఆక్రమణలు చేసినటువంటి కబ్జాదారులపైన వీళ్ళకి సహకరించినటువంటి రెవెన్యూ అధికారుల మీదన క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు మీడియా సమక్షం ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలని కోల్చివేయాల్సిందిగా మానవ హక్కుల తరపున వాక నాగరాజు. జామ్ మండలంలో జరిగే భూ అక్రమాల కోసము నేను ఆల్రెడీ గ్రీవెన్సీలో పిటిషన్ పెట్టడం జరిగింది. సో దాని గురించి ఎన్నిసార్లు అడిగినా రెవెన్యూ వాళ్ళు మాత్రం అస్సలు స్పందించట్లేదు. రండి అని చెప్తున్నారు. వెళ్ళి అక్కడికి ఎంక్వైరీ చేసిన తర్వాత బోర్డు అయితే పెట్టారు. ఆల్రెడీ బోర్డు పెట్టిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి చలనం లేకుండా బోర్డు తీసేసి కూడా అక్కడ వర్క్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దాని గురించి ఆర్ఐకి, ఎంఆర్ఓకి అడిగితే ఎటువంటి స్పందన లేదు. సో దాని గురించి యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను కోరుచున్నాను. ఈ గ్రామానికి సంబంధించిన ఒక నిరుపేద ఒకవైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా కలెక్టరేట్ వచ్చి మరి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ
జామీ పరిధిలో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లు ముఖ్యంగా చూసుకుంటే 391లో 123 సెంట్లు సుమారుగా కబ్జా జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరొకవైపు 457లో 11కు సంబంధించిన గుల్మాల్ స్కూల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సుమారుగా 5 ఎకరాల వరకు కూడా ఇదంతా కూడా అంటే ఇక్కడ బిట్టి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు 502లో 1 సంబంధించినటువంటిది ఏదైతే 1 ఎకరా 48 సెంట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కబ్జా జరిగిందంటూ కూడా ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కనీసం ఏమీ లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలకు సంబంధించినటువంటి ఇప్పుడు చూస్తూ ఉంటే గత గవర్నమెంట్ కావచ్చు, ప్రస్తుత గవర్నమెంట్ కావచ్చు, పేద ప్రజలకి ఇల్లు కట్టుకోమని సెంటు 2 సెంట్లు జాగాలు ఇస్తూనే ఉంది. కానీ అటువంటి సందర్భాలు అడిగితే ఉంటే అసలు ప్రభుత్వ అధికారులు అంతా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు లేదంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రభుత్వ భూమి ఎకరాల కొలది ఉంది. కోట్ల విలువ రూపాయలు చేసినటువంటి భూములంతా కూడా ఈ విధంగా పూర్తిగా కబ్జాదారుల చేతుల్లోకి అయితే పూర్తిగా వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి హరిజన గిరిజనకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము అడిగితే మేము ఎక్కడైనా సరే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే వచ్చి వెంటనే కూల్చేస్తూ ఉన్నారు. ఇటువంటివి పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నా సరే కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ అలాగే పంచాయతీ సిబ్బంది కానీ ఎటువంటి లంచాల మొత్తులోనే తూగుతున్నారు తప్ప కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జామీ మండలం అంతా కూడా పూర్తిగా అక్రమాలకి అడ్డాగా మారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది జామీ మండలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, జామీ నుంచి, విజయనగరం జిల్లా.